హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేనైతే 6కి అయితే లేచాను. రోజు అయితే 5కి లెగుస్తానండి. ఈరోజైతే లేట్ అయిపోయింది. పాప అయితే లేచిందండి. జడేసాను. బ్రష్ చేస్తుందండి. బాబు కూడా బ్రష్ చేస్తున్నాడు. ఇద్దరిని ఒకసారి పంపిస్తే వాళ్ళిద్దరికి అస్సలు పడట్లేదండి. కొట్టుకుంటారు. పాప అయితే ఫ్రెష్ అయిపోయింది. దోశలు అయితే వేసుకుంటుందండి. పాప దోశలు వేసుకునేటప్పుడు నేనేదో ఖాళీగా ఉన్నాను అనుకుంటారు. నేనైతే ఖాళీ లేనండి. పిల్లలకైతే బాక్సులు అయితే పెడుతున్నాను. అక్క దోశలు వేసుకుంటుంది, నేను వేసుకుంటానని ఆడు కూడా దోశలు అయితే వేసుకుంటున్నాడండి. షేపులు చూసారా ఎలా వచ్చినాయో. వాడికైతే దోశలు వేసుకోవడం అస్సలు రాదు. తమ్ముడు చూడు ఎలా వచ్చినాయో, నాయి చూడు ఎలా వచ్చినాయో అని చూపిస్తుందండి. ఆడనైతే అస్తమాటు ఆట పట్టిస్తానే ఉంటుంది. అదిగోండి ఎలా చేస్తున్నాడో చూసారా, అస్సలు బాగా రావట్లేదు. అయినా కానీ వేసుకుంటున్నాడు. సర్లే నేర్చుకుంటాడు కదా, నేను కూడా ఏమనలేదు. అట్లని చూసి నవ్వుకుంటున్నాడండి. ఫైనల్ అయితే టిఫిన్ అయితే వేసేసుకున్నారు. అయిగోండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అంటున్నారు. నేనైతే బాక్స్లో అయితే పెట్టేశానండి. పిల్లలకి బాస్కెట్లో పెట్టేస్తున్నాను లంచ్. మాకైతే 3 డేస్ నుంచి వర్షాలేనండి. అందువల్ల లేట్గా అయితే లేచాను. చాలా చల్లగా ఉంటుంది కదా, లేవబుద్ధి కాలేదు. ఆటో వచ్చే టైం అయితే అయిపోయింది. 8 కల్లా ఆటో అయితే వచ్చేస్తుందండి మాకు. అదిగోండి ఫైనల్ అయితే ఆటో వచ్చేసింది. పిల్లలైతే వెళ్ళిపోయారు. నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ వేసుకొని టిఫిన్ చేస్తున్నానండి. టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతున్నానండి. టీ తాగేసిన తర్వాత నేనేదో పిల్లలు వెళ్ళిపోయాక ఖాళీగా ఉంటానేమో అని అనుకుంటారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను పనులు చేసుకుంటాను. ఖాళీగా ఏమి ఉండనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్